ఎత్తైనటువంటి B1 బ్రిడ్జ్ దీన్ని అమెరికా 2 వరుస మిసైళ్లతో దాడి చేసి పూర్తిగా కుప్పకూల్చింది. ఇది నిర్మాణ దశలో ఉంది, ఇంకా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. కానీ అమెరికా ఏం చెప్తుందనంటే దీని గుండానే, ఈ బ్రిడ్జ్ గుండానే మిసైల్స్ డ్రోన్స్ ని ఇరాన్ సమకూర్చుకుంటుందనేటువంటి మాటను అమెరికా చెప్తోంది. ఇది టెహరాన్ నుంచి ఖజార్ అనేటువంటి ప్రాంతాలు వెళ్ళేటువంటి కనెక్టింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కుప్పకూలిపోయింది. బ్రిడ్జ్ కుప్పకూలిపోవడమే కాదు, సుమారుగా 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వందలాది మంది ఈ సంఘటనలో చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అది బ్రిడ్జ్ 136 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జిని ముందుగా ఒక మిసైల్ తో 2గా చీల్చే ప్రయత్నం చేసింది అమెరికా. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా మరో మిసైల్ ప్రయోగించింది. దీంతో 8 మంది, ఎగ్జాక్ట్గా అక్కడ అధికారులు చెప్తున్న మాట 8 మంది, కానీ అన్అఫీషియల్ గా ఈ సంఖ్య 10 వరకు దాటిపోయింది. 10ల సంఖ్యలో మరణాలన్నట్టుగా తెలుస్తోంది. సో 10 మందికి పైగా మరణించారు, వందలాది మందికి గాయాలయ్యాయి. సో B1 బ్రిడ్జ్ అని చెప్తుంటారు దీన్ని. ఒకసారి ఆ సంఘటన స్థల ఎక్స్క్లూజివ్ విజువల్స్, ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు దీన్ని. ద బిగ్గెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇరాన్ కమ్స్ tumbling down, never to be used again, much more to follow. It is time for Iran to make a deal before it is too late, and there is nothing left of what still could be a great country. President Donald J. Trump ఇది ఆయన చేసిన ట్వీట్. ఏం చెప్తున్నారు ఆయన? ఇరాన్లో అతిపెద్ద బ్రిడ్జ్ని మేము కూల్చేసాం. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే ఇరాన్లో అతిపెద్ద బ్రిడ్జ్ని మేము కూల్చేసాం, ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇలాంటి మరిన్ని సంఘటనలు జరుగుతాయి. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు ఇరాన్కి, ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇంకా ఇటువంటి సంఘటనలు జరగక మునిపే ఒక్కసారి అర్థం చేసుకొని మీరు యుద్ధాన్ని ముగింపలికితే బెటర్, లేదనంటే అంతకంతకి ఎక్కువ అయిపోతుందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఆయన ట్వీట్లో, మేక్ ఏ డీల్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఆలస్యం అయిపోయి ఇటువంటి సంఘటనలు మరింతగా రెట్టింపు అవ్వక మునిపే డీల్ని కుదుర్చుకోండి. అండ్ దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఆఫ్ వాట్ స్టిల్ కుడ్ బి బికమ్ ఏ గ్రేట్ కంట్రీ. మీ దగ్గర మా దేశం గొప్పదని చెప్పుకోవడానికి ఏమీ లేదు, అంతా కుప్పకూల్చేసా, త్వరగా డీల్ కుదుర్చుకోండి అనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. ఇంకోవైపు సయ్యద్ అబ్బాస్ అగర్చి, నేను ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్, ఆయన చేస్తున్న ట్వీట్ ఏంటంటే, స్ట్రైకింగ్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ అన్ఫినిష్డ్ బ్రిడ్జెస్. అది ఇంకా నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జే, ఇంకా అది పూర్తిగా నిర్మాణం అయిపోయి ఆపరేషనల్గా లేదు. సో సయ్యద్ అబ్బాస్ అగార్చి చేసిన ట్వీట్లో ఒక సంచలన విషయం ఏంటంటే, ఇది ఇంకా నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జే, ఇది ఇంకా పూర్తి అయిపోలేదు. సో ఇటువంటి దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు. ఇట్ ఓన్లీ కన్వేస్ ద డిఫీట్. ఇది ఒక రకంగా మీరు భయంతో చేసిన చర్యనే. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేయడం అనేది మీరు ఓటమి భయంతో చేసిన చర్య అన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. సో ఈవెన్ బ్రిడ్జ్ ఆర్ బిల్డింగ్ మీరు ఎన్ని కూల్చినా, ఇటువంటి బ్రిడ్జ్ని కానీ బిల్డింగ్స్కి ఎన్ని కూల్చినా కూడా మేము వాటిని మళ్ళీ ఒక స్ట్రాంగ్గా కడతాము, మళ్ళీ వాటిని స్ట్రాంగ్గా నిర్మిస్తామనేటువంటి మాటని ఇరాన్ చెప్తోంది. ఒకసారి ఆ దాడికి సంబంధించి విజువల్ చూద్దాం. ముందుగా ఈ బ్రిడ్జ్ని ఒక మిసైల్ వచ్చి ఢీ కొట్టింది. అప్పుడు ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా మధ్యలోకి చీల్చిపోయింది, అంటే విరిగిపోయింది. అది ఆల్రెడీ ఆపరేషనల్ లేదు, అన్నో ఏంటువంటి కార్యక్రమాలు జరగడం లేదనేది ఇరాన్ చెప్తోంది. కానీ దీని వెంటే మిసైల్స్ డ్రోన్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ బ్రిడ్జ్నే కుప్పకూలిస్తే మీకు మిసైల్స్ డ్రోన్స్ అన్ని కూడా రాకుండా ఆగిపోతాయి. అందుకే దాన్ని కూల్చామని అమెరికా అంటోంది. ఫస్ట్ మిసైల్ జస్ట్ ఒక ఫిజికల్ డ్యామేజ్ మాత్రమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే డ్యామేజ్ అయింది, బ్రిడ్జ్ మాత్రమే కొంత డ్యామేజ్ అయింది. ఆ తర్వాత మధ్యలో సహాయక చర్యలు మొదలు పెట్టారు వీళ్ళు. వెంటనే ఆ సహాయక చర్యలు గమనించిన అమెరికా మరో మిసైల్ని ప్రయోగించింది. అప్పుడు ఈ మరణాలు సంభవించాయి. 10ల సంఖ్యలో మరణాలు, 100కు పైగా చాలా మంది గాయాల పాలవడాలు. అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపడతారు ఆర్మీ సిబ్బంది. సో ఆర్మీ సిబ్బందిలో 10 మందికి పైగా ఇప్పుడు చనిపోయారు, వందలాది మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఈ సంఘటనతో ఒకసారిగా ఇరాన్ కూడా అలర్ట్ అయింది. ఇరాన్ సయ్యద్ అబ్బాస్ అగార్చి కూడా ట్వీట్ చేశారు, మీరు ఇటువంటివి ఎన్ని కూల్చినా ఇదంతా కూడా మీరు నైతికంగా ఓటమి పాలైనట్టే. ఓటమి భయంతోనే భయంకరంగా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తున్నారు, దమ్ముంటారండి ఫేస్ టు ఫేస్, అంతేగాని ఈ దొంగచాటు చర్యలు వద్దు అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. మీరు ఎన్ని కూల్చినా, ఎన్ని బిల్డింగ్స్, ఎన్ని బ్రిడ్జ్లు కూల్చినా మళ్ళీ వాటి కూడా మళ్ళీ పటిష్టంగా గట్టిగా నిర్మిస్తాం, స్ట్రాంగ్గా నిర్మిస్తామని చెప్పి ఒక ధైర్యాన్ని సయ్యద్ అబ్బాస్ అగార్చి తన ట్వీట్లో వ్యక్తపరుస్తూనే, ఇట్స్ ఏ డిస్రే, అంటే మీరు దొంగ దెబ్బ తీయడం, ఓటమి భయంతోనే దాడి చేయడం అన్నట్టుగా
అటు సయ్యద్ అబ్బాస్ అగార్చి అంటున్నారు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, మీరు ఇంకా ఇటువంటి చర్యలకు మేము పాల్పడి ఇంకా తీవ్రంగా నష్టపోయే కంటే మునిపే, మేము ఇంతకంటే ఇంకా భయంకరంగా మీపై దాడి చేసే కంటే మునిపే మీరు అలర్ట్ అయిపోయి ఒక డీల్ కుదుర్చుకుంటే బెటర్, లేదంటే కనుక మీ ప్రాణాలు పోతాయన్నట్టుగా మీ దగ్గర ఇంకా మా దేశం గొప్పదని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవు, మీరు సైలెంట్ అయిపోతే బెటర్, లేదంటే మాత్రం భయంకరంగా దాడులు చేస్తామని చెప్పి అమెరికా కూడా హెచ్చరిస్తూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఈ బ్రిడ్జ్ 136 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది, 136 అడుగులు మీటర్స్ హైట్లో ఉంటుంది, 136 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పశ్చిమాసియాలోని అతిపెద్ద బ్రిడ్జిగా అభివర్ణిస్తున్నారు. సో ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఇరాన్ ప్రభుత్వం తీసుకుంది. సో అటు కరాజ్ నుంచి టెహరాన్ వైపుగా ఆ డిస్టెన్స్ తగ్గించడం కోసం ఉపయోగించే బ్రిడ్జ్ ఇది. సో ఇప్పుడు ఇది కుప్పకూలిపోయింది, బట్ వి నెవర్ కేర్, ఎట్టి పరిస్థితిలో దీని గురించి బాధపడే ప్రసక్తే లేదు. విల్ డెఫినెట్లీ రిటిలియేట్ అండ్ వీ విల్ బిల్డ్ మోర్ స్ట్రాంగర్ దాన్ దిస్. మేము ఇంతకంటే మళ్ళీ ప్రారంభిస్తాం, మళ్ళీ దీన్ని అత్యంత అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ శక్తివంతమైనటువంటి దానిగా నిర్మించుకుంటాం. సో మీరు మాత్రం నైతికంగా ఓడిపోయినట్టే, మీరు దొంగ దెబ్బ తీయడం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయిన కిందికే సబబు అవుతోంది, జరుగుతోంది అనేది అటు సయ్యద్ అబ్బాసి చెప్తున్నమాట. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. కంటిన్యూస్ 2 మిసైల్ వేయడంతోనే ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాలి అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే దెబ్బతినిపోయేది. సో ఇనిషియల్గా ఇప్పటివరకు అమెరికా డైరెక్ట్గా అటాక్ చేసిన దగ్గర కేవలం మిలిటరీ బేసెస్ పైన, మిలిటరీ స్థావరాల పైన, ఇస్ఫహాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక స్థావరాల పైన, ఇస్ఫహాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల పైన, నతాన్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల పైన ఇటువంటి మాదిరిగా అటాక్ చేసిన అమెరికా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొలాప్స్ చేయడం మొదలు పెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా చూపిస్తాను, పీసర్ ప్లే చేయండి. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మీ దేశం దగ్గర ఇంకా మా దేశం గొప్పదని చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఎయిర్ బేసెస్ కుప్పకూల్చాం, యూనివర్సిటీలపై అటాక్ చేస్తున్నాం, హాస్పిటల్స్ని కూల్చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీస్తున్నాం, ప్రతిదీ కూడా ఒక డిజాస్టర్ని మిగిలిస్తున్నాం ఇరాన్కి ఎటువంటి గొప్పదని చెప్పుకోవడానికి ఆస్కారమే లేకుండా చేస్తున్నాం. మీరు వెంటనే డీల్ చేసుకుంటే మంచిది, లేదు అనుకుంటే ఇంతకంటే రెట్టింపుగా మీరు పర్యావసనం ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ మాటలు అర్థమవుతోంది. సో ప్రజెంట్ మీరు విజువల్లో చూస్తున్నారు, డబుల్ స్ట్రైక్, వరుస దాడుల మూలంగానే ఈ మరణాలు సంభవించాయి. అది కంటిన్యూస్ అటాక్. సో ఫస్ట్ మిసైల్లో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే దెబ్బతినింది, కానీ సెకండ్ అటాక్లో చాలా భయంకరంగా మరొక మిసైల్ దాడి చేయడంతో మరణాలు కూడా సంభవించాయి. అక్కడ డిజాస్టర్ ఏంటనంటే ఈ స్థాయిలో ఒకే సంఘటనలో ఎక్కువ మంది మరణాలు సంభవించడం కానీ, లేదంటే వాళ్ళు గాయాలపడడం అతిపెద్ద ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. సో ఇప్పుడు ఆర్మీ సిబ్బంది మొత్తం కూడా ఈ సంఘటనతో మళ్ళీ అలర్ట్ అయింది. ఏ క్షణమైనా అమెరికా